వెల్కమ్ బ్యాక్ టు మిడ్ డే డిబేట్. సో ఓవరాల్గా చూస్తుంటే ఈరోజు భారత్ని అన్ని రకాలుగా పాకిస్తాన్ని అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేస్తుంది. భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలతోటి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్కి జలాలు అలాగే నిధులు విషయానికి సంబంధించి భారత్ పైచే సాధిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి అవసరమైనటువంటి నీటిని ఆపేసింది. అలాగే వాళ్ళకి వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క వరుస సమావేశాలు పెట్టుకుంటూ పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఏ విధంగా రూపుమాపాలి, సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ పాటికి ఆల్మోస్ట్ వాటికి సంబంధించిన వివరాలు బయట పెట్టాల్సినప్పుడు కూడా ఇంకా కూడా ఆ డీటెయిల్స్ ఇంకా బయట రాలేదు, ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించిన తర్వాత ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద భారతదేశం కంటే ఎక్కువగా పాకిస్తాన్లోనే ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే భారత్ ఏ నిర్ణయం తీసుకుంది, నిజంగా మా మీదకి ఏమైనా వెపన్స్ పంపిస్తుందా, లేకపోతే భారత్ ఇలాంటి దౌత్యపరమైన ఆర్థికపరమైన నీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చర్యలు తీసుకుంటుందా అనేటటువంటి దాని మీద పాకిస్తాన్ సర్వత్రా ఉత్కంఠతో కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. భరతుడు గారు, ఏంటి అసలు ఓవరాల్గా అయితే ఈరోజు అవుట్కమ్ ఏంటి అనే దాని మీద అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఇన్ని యుద్ధాలు జరిగాయి, ఇందాక మీరు చెప్పినట్టు మేకపోతు గాంభీర్యం. సో తొలుత కూడా అంటే పహల్గాం దాడి జరిగిన వెంటనే వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులుగా ఆ దేశం ప్రకటించేసింది. వెంటనే కొంతమంది బయటకు వచ్చేసారు, పాత వీడియోలను ట్రోల్ చేసేసారు, ఊపిరి ఆపేస్తాం అన్నారు. తర్వాత వచ్చేసి రక్తం పారిస్తాము, ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి నదుల్లో తర్వాత కాలువల్లో అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఎంత దారుణం అంటే, ఇందాక మీరు సింధు జలాలకు సంబంధించిన విషయం మాట్లాడారు. పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటర్ని 6 కాలువల ద్వారా పాకిస్తాన్ గ్రీన్ ఎనర్జీ పేరుతోటి, అంటే గ్రీన్ ప్రాజెక్టు పేరుతోటి బయట ప్రాంతానికి తీసుకెళ్తుంటే ఈరోజు అక్కడ అంతర్యుద్ధం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క బలూచిస్తాన్ రెడీగా ఉంది. బలూచిస్తాన్ ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ చేస్తుందో తెలియదు. మొన్న కూడా మనం చూసాం, ఒక 10 మంది వరకు చనిపోయినట్టు ఆ బిఎల్ఏ ఎవరైతే బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో బలూచిస్తాన్ ఒక పక్కలో బలంలో తయారైంది, మరో పక్క అంతర్యుద్ధం ఉంది, ఇంకో పక్క స్థానికంగా ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పడుతుంది. ఇప్పుడు భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సో ఓవరాల్గా పాకిస్తాన్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి మార్గాలు ఏంటి అసలు? పాకిస్తాన్ దగ్గర ఉన్న ప్రధాన మార్గాలు ప్రస్తుతానికైతే దాని చేతుల్లో లేవండి. పాకిస్తాన్ ఎంతవరకు కూడా ఎప్పుడు కూడా దాని మీద జరిగిన ఏదైతే నష్టాలు ఉన్నాయో నష్టాన్ని వేరే విధంగానే దాన్ని ఏదో బయట దేశాలకి మెప్పించడానికి చూపించింది తప్ప మన ఇండియా దగ్గర ఇప్పుడు కూడా తలవంచని పరిస్థితి అండి. మనకి ఏదైతే ఒప్పందాలు జరిగాయో 1971లో కానీ, అలాగే సిమ్లా ఒప్పందం కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు కూడా ఇప్పుడు కూడా మన భారత ప్రభుత్వం క్యాన్సిల్ చేయలేదండి, రద్దు చేయలే. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో శాంతి కాముక దేశం కాబట్టి పాకిస్తాన్ ఏదో తన తప్పు తెలుసుకుని దిగి వస్తుంది. తర్వాత మన అక్కడ ఉన్న పౌరులు కూడా అందరూ కూడా సమానమైన మనం అలాగా చూస్తుంటే పాకిస్తాన్ ఏంటంటే ఇది అదునుగా తీసుకుని భారత్ అలాగా పై చర్యల ద్వారా అలాగే వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేదని చెప్పి అది అలాగా దోబుచ్చులాడుతుంది. మరి ఇప్పుడు తీసుకున్న పరిస్థితులు అయితే చాలా కఠినతరమైన పరిస్థితులు అండి. ఏదైతే వాఘా బోర్డర్ నిలిపివేత, తర్వాత ఈ ఒప్పందాలు ఏదైతే రద్దు, దీని ద్వారా పాకిస్తాన్కి మన యుద్ధం చేయకపోయిన అపారమైన నష్టాలండి. అది కోలుకోలేని పరిస్థితి అండి. అది ఆటోమేటిక్ గా మన దారిలోకి తేవటానికి చాలా అతి దగ్గరలోనే ఉంది, మన దారిలోకి రావటానికి కూడానండి. ఈ చర్యల ద్వారా దాదాపు తీసుకున్న చర్యలు యుద్ధానికంటే తీవ్రతరమైన చర్యలుగా నేను భావిస్తానండి. ఓకే, సరే, ఇప్పుడు యుద్ధం అనే దాన్ని పక్కన పెడదాం. సో చాలామంది కూడా అడుగుతున్నారు ఏంటంటే ప్రస్తుతం యుద్ధం రావాలి, అంతేకాకుండా పాకిస్తాన్కి ఇప్పుడు కూడా వదిలేస్తే మళ్ళీ దాని వక్రబుద్ధి అది ఇంకా చూపిస్తూనే ఉంటుంది. సో ఇలాగ ఎన్నిసార్లు వదులుకుంటూ పోతుంటాం, వాళ్ళు చేసిన చర్యలతోటి మన పౌరులు చనిపోతున్నారు కదా అనేటటువంటి వాదన కూడా సామాన్య ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో భారత్ కాస్త పాకిస్తాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తాత్కాలికమైనటువంటి చర్యలు కాకుండా, అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా కాశ్మీర్ విషయంలో ఎప్పుడు కూడా అదేదో అంటాం కదా, ఎర్రెక్కిన ఒక కోతిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలంటే భారత్ ముందున్నటువంటి మార్గం ఏంటి?
అదేనండి. భారత్ ఆల్రెడీ మనం తీసుకున్న నిర్ణయాలేనండి. ఈ నిర్ణయాలు తర్వాత ఈ తీసుకున్న నిర్ణయాలు కూడా తరమైన నిర్ణయాలేనండి. ఈ నిర్ణయాలకి ఒక మనకి ఏం సమాధానం దొరుకుతుంది, ఏమి మరి ఈ చర్యకి ప్రతి చర్యగా అక్కడ నుంచి ఎటువంటి మనకి సంకేతాలు వెలువడతాయి, వారి ద్వారా అక్కడ కూడా అంతర్యుద్ధాలు ఈ చర్యల ద్వారా ప్రారంభం అవుతాయండి. ఈ తీసుకున్న చర్యలు ఈ సామాన్యమైన చర్యలు కాదండి. ఇది ఎంతో ఆలోచించుకున్న చర్యలు. దీని ద్వారా పాకిస్తాన్ లో చాలా ఇది కూడా అట్టుడికిపోతుందండి. అక్కడ ఉన్న ఏదైతే మనకి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే వాటర్ సోర్సెస్, తర్వాత అక్కడ చాలా మంది వేసాల్లో మన భారతదేశంలో ఆల్రెడీ ఉపాధి పొందుతున్న వారు చాలా మంది ఉన్నారండి. రకరకాలుగా వేసాలు తీసుకొచ్చి వారందరినీ కూడా వెనక్కి పంపించి అక్కడ ఏంటంటే వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా ఉన్న పాకిస్తాన్ ని మనం హస్తదిగ్బంధనం చేసినట్టండి. ఆ చర్యల ద్వారా పాకిస్తాన్ అతి తొందరలో కూడా అది మరి తప్పు తెలుసుకుని వస్తుందన్న ఆశతోనే ఇటువంటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవడం జరిగిందండి. మరి ఇంతకు ముందు యుఎన్ఓ వారి రిక్వెస్ట్ ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో కూడా పూర్తిగా రద్దు చేసుకోవటానికి వారు దాదాపు వారు తప్పు తెలుసుకుంటారన్న ఇది ఆఖరి అస్త్రంగా నేను చెప్తానండి. దీని తర్వాత ఏ చర్యలు తీసుకోవాలన్నది మనం ఆలోచించాలండి. థ్యాంక్ యూ భరత్ గారు. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్కి ఎలాంటి లక్ష్యాలు కానీ అంతేకాకుండా ఎలాంటి మార్గాలు కూడా లేనటువంటి పరిస్థితి, కేవలము భారత్ ముందు తల వంచాల్సినటువంటి సిచ్యువేషన్ తప్ప, మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి తప్ప భారత్కి పాకిస్తాన్కి ఎలాంటి మార్గము లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధం అనివార్యమైనా సరే ఒకవేళ పాకిస్తాన్కే ఎక్కువ నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. యుద్ధం జరగకపోయినా సరే పాకిస్తాన్ ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది, ఆర్థిక మాంద్యాన్ని ఇంకా కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ సమస్య ఆల్రెడీ ఉంది, అలాగే రైతులకు సంబంధించిన ఉద్యమం ఆల్రెడీ జరుగుతుంది అక్కడ. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్కే ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ నుంచి వేరుపడతాం, అధికారం నుంచి బయటకు వచ్చేస్తాం అని చెప్పేసి కూడా ఇప్పటికే